సో అందులో మనం 3 BHK ఫ్లాట్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మనం చూపిస్తున్నాము. ఎన్ఆర్ఎస్ఏ కాలనీ అండి, హైదర్ నగర్. ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, హైదర్ నగర్. సో మన రైతు బిడ్డ వారి అపార్ట్మెంట్, పాడి పంటలు. ఎంట్రన్స్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎన్ఆర్ఎస్ఏ. సో ప్రస్తుతం మనం రైతు బిడ్డ బిల్డర్స్ వారి పాడి పంటలు ఫ్లాట్, వాళ్ళ 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి ఇక్కడ. పాడి పంటల్లో 3 BHK ఫ్లాట్స్ కట్టారు. సో అందులో మనం 3 BHK ఫ్లాట్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మనం చూపిస్తున్నాము. సో 1300 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఇది, వెస్ట్ ఫేసింగ్. మనం డోర్ చూడొచ్చు, ఎంత అందంగా ఉంది డోర్, ఎంత లగ్జరీస్ గా గ్రాండ్ లుక్ ఇచ్చారు ఇక్కడ డోర్ కి. డోర్ పైన లైట్ చూసారు కదా. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఎక్సలెంట్ డోర్ అనమాట. ఓకే, సో ఈ డోర్ నుంచి మనం లోపలికి వెళ్తే హ్యాండిల్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ, చాలా రిచ్గా ఉంది ఇది. ఓకే, ఇదంతా కూడా మనకి హాల్ చూస్తున్నారు కదా. ఇదంతా కూడా మనకి హాల్ అనమాట. ఈ హాల్లో మనకి టాప్ సీలింగ్ కూడా మీకు చూపిస్తున్నాను. సీలింగ్ లో 2 ఫ్యాన్స్ ఇచ్చారు ఉన్న హాల్లోనే. అలాగే మీరు లైటింగ్, ఇదంతా కూడా ఇంటీరియర్ చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ తో, 100% ఫర్నిష్డ్ తో మనకు ఈ ఫ్లాట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది, అమ్మబడుతుంది అనమాట. సో ఇంత అద్భుతమైన ఫ్లాట్ మనం ఎక్కడో చూడమండి. సో అందుకనే వీళ్ళు ఫ్లాట్లు హైదరాబాద్ అంత డిమాండ్ అండి. కోటేశ్వర గారు కన్స్ట్రక్షన్ చేశారంటే కళ్ళు కొద్దిని తీసుకుంటున్నారు ఫ్లాట్స్. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ నేను దేవుడిని చూపిస్తానండి. హాల్లో ఈశాన్యంలో వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ ఈశాన్యం వచ్చింది. సో ఈ ఈశాన్యంలో మనకు హాల్లో దేవుడికి ఇక్కడ ప్లేస్ ప్రొవైడ్ చేశారు. సో దేవుడికి ఇచ్చిన ప్లేస్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ నేను. చూసారు కదా, ఇది దేవుడికి మనం ఏమన్నా పెట్టుకోవాలంటే అగరబత్తులు, దేవుడి పూజ సామాగ్రి పెట్టుకోవాలంటే కింద మనకి ర్యాక్ ఇచ్చారు. ఆ పైన బేస్మెంట్ దేవుడు మీరు పెట్టుకోవచ్చు లేదా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా పూజ రూమ్ అనొచ్చు. దాని పక్కనే మళ్ళీ స్పేస్ వేస్ట్ చేయకుండా మనకు ఒక ర్యాక్ ఇచ్చారు మళ్ళీ. సో ఈ ర్యాక్ కూడా మీకు ఐడియా గురించి ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. ఇది హాల్లో దేవుడి పక్కన ఇచ్చిన ర్యాక్ అనమాట. సో పూజా రూమ్ చూపిన తర్వాత వెంటనే మనం రైట్ సైడ్ తిరిగితే వెస్ట్ ఫేసింగ్ కాబట్టి కిచెన్ బ్యాక్ సైడ్ కి వస్తుందండి. రైట్ సైడ్ తిరిగిన వెంటనే మనకి ఇక్కడేమో కిచెన్ ఉందన్నమాట. సో ఆగ్నేయంలో మంట ఉండాలంటారు, నార్త్ ఈస్ట్ లో మనకి కిచెన్ ఉండాలి. యాజ్ పర్ వాస్తు కన్స్ట్రక్ట్ చేస్తారండి. 100% వాస్తుని ఫాలో అవుతారు కోటేశ్వర గారు. సో మీరు లైటింగ్ కూడా డీటెయిలింగ్ మీకు చూపిస్తాను. కిచెన్ లో కూడా లైటింగ్ డీటెయిలింగ్ మీకు చూపిస్తాను అనమాట. ఇది ఎంత అందంగా ఉందో చూడండి లైటింగ్. కిచెన్ లో కూడా ఇంటీరియర్ లైటింగ్ ఎంత చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. అద్భుతమైన లైటింగ్ పెట్టారు విత్ 100% వెంటిలేషన్ అండి. ఇది 400 స్క్వేర్ యార్డ్స్ లో. ఇది మనం యాక్చువల్లీ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ ఎంత వెంటిలేషన్ ఉందంటే మీరు అసలు చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం కిచెన్ లోంచి బయట వాష్ ఏరియాకి వెళ్తున్నాం. ఇదంతా వాష్ ఏరియా అనమాట. ఇదంతా వాష్ ఏరియా ప్లేస్. ఇదంతా కూడా వాష్ ఏరియా ప్లేస్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా వాష్ ఏరియా ప్లేస్. అలాగే మనకి వాష్ ఏరియా దగ్గర కూడా గ్రిల్స్ కూడా వీళ్ళు ఇచ్చేసారు. మనం మళ్ళీ పెట్టింది ఒక లేకుండా విత్ వైట్ కలర్ మీరు చూస్తున్నారు కదా. గ్రిల్ అంతా కూడా వాళ్ళే అరేంజ్ చేసేసి ఇక్కడ మీరు ఏమైనా బట్టలు ఆరేసుకున్నా ఏమన్నా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ వాష్ ఏరియాలో. ఇక్కడ నుంచి కిచెన్ లోంచి మనం మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నాం. చూస్తున్నారు కదా, లోపలికి వచ్చేస్తున్నాం. ఇదొక ప్లాట్ఫామ్ ఇచ్చారు వెజిటబుల్స్ అవి పెట్టుకోవడానికి, గ్రాసరీ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మనకి మెయిన్ బేస్ ఫర్ కుకింగ్ అనమాట. ఓకే, కింద మళ్ళీ ర్యాక్స్ వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ఇవన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి వెళ్తే ఇది కూడా మనకి కిచెన్ కి మెయిన్ బెడ్రూమ్ కి మధ్యలో
ఇది ఒక హ్యాండ్ వాష్ ఏరియా. చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ లో కిచెన్ ఉంది, అలాగే రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్. ఆ మధ్యలో స్పేస్ వేస్ట్ అవ్వకుండా చాలా డీసెంట్ గా ప్లాన్ చేశారు. ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టారు మనకి. సో మనకి డైనింగ్ టేబుల్ ఇక్కడ వేసుకున్నా కానీ ఇక్కడ వచ్చి గెస్ట్లు వచ్చిన ఎవరైనా మనం హ్యాండ్ వాష్ చేసుకుంటానికి చాలా ఈజీగా, చాలా అందుబాటులో హ్యాండ్ వాష్ పెట్టడం జరిగారు. ఆ హ్యాండ్ వాష్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సో జస్ట్ ఇక్కడ రైట్ తిరిగితే మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మీరు లో యాంగిల్ లో చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ ని. సో మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ సీలింగ్ చూపిస్తున్నాను అండి. సీలింగ్ లైట్ డీటెయిల్ గా చూపిస్తున్నాను. సీలింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ కి చిన్న డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ. అలాగే ఇక్కడ సాకెట్ కూడా ఇచ్చారు. అక్కడ నుంచి వెళ్తే ఇదంతా కూడా మళ్ళీ కబోర్డ్స్ అనమాట. బెడ్రూమ్ లో కబోర్డ్స్ చూడవచ్చు. చాలా సఫిషియంట్ బెడ్రూమ్ కబోర్డ్స్ ఇచ్చారు. అట్లా ఇక్కడ మనకి వెంటిలేషన్ ఇక్కడ విండో. ఓకే, ఇది మీరు చూసినట్టయితే ఇది ఏంటంటే లివింగ్, ఇదంతా హాల్లో మనకి మెయిన్ కంపార్ట్మెంట్ ఫర్ టీవీ. చాలా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అలాగే కింద డార్క్ కలర్ కబోర్డ్స్ ఇచ్చారు టీవీ యూనిట్ దగ్గర. అలాగే సాకెట్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకే, చాలా ఎక్సలెంట్ గా ఉందండి అంత ఇది. సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి టీవీ యూనిట్ ఇట్లా వచ్చింది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా వెళ్తే ఇక్కడ కామన్ బెడ్రూమ్, మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఒకటి వస్తుంది 3 bedrooms కి. 3 bedroom ఫ్లాట్ కాబట్టి 1300 square feet ఇది. సో ఆల్మోస్ట్ 1.2 దాకా చెప్తున్నారు. 1.2 దాకా చెప్తున్నారు. ఇది మన సెకండ్ బెడ్రూమ్ వచ్చేసాం. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి మన ఇంటీరియర్స్. మీరు చూడొచ్చు అసలు ఇంటీరియర్స్ ఎట్లా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి అనమాట. లైటింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, సో మీరు మా ఛానల్ చూసినట్లయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మేము కంటిన్యూ పెడతానే ఉంటాం. అలాగే మీకు ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మీరు డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి. సో మా ఛానల్ పేరు వచ్చేసి ప్రాపర్టీ డీల్ స్టాక్ అండి. సో ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అలాగే వెస్ట్ ఫేసింగ్ ఒక వీడియో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ ఒక వీడియో ఉంటుంది. చాలా మంచి ప్రాపర్టీ అండి. మీరు కుక్కడపల్లిలో ఫ్లాట్ కొనుక్కోవాలంటే డెఫినెట్లీ మీరు రైతు బిల్డర్ వారిని మీరు సంప్రదించండి. ఇది నేను థర్డ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. థర్డ్ బెడ్రూమ్ ఇది. సీలింగ్ కూడా చూపిస్తున్నాం థర్డ్ బెడ్రూమ్. డోర్స్ కూడా చూపిస్తున్నాం. థర్డ్ బెడ్రూమ్ డోరు. అలాగే కబోర్డ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. లైట్ ఇచ్చేసి సీలింగ్ లో కబోర్డ్స్ పడేటట్టు. సో వైట్ కలర్ కబోర్డ్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అలాగే విండో కూడా చాలా పెద్దగా ఇచ్చి చాలా బాగా ఇచ్చారు. ఇది విండో 2 విండోస్ వచ్చినాయి ఇక్కడ. లైటింగ్ వెంటిలేషన్ ఇబ్బంది లేకుండా 2 విండోస్ ఇచ్చారు. చాలా పర్ఫెక్ట్ వెంటిలేషన్ వచ్చింది. అట్లాగే ఇది సెకండ్ బెడ్రూమ్ డోర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది కూడా. సో ఇదండి మన రైతు బిడ్డ ఛానల్, రైతు బిడ్డ బిల్డర్స్ వారి పాడి పంటల అపార్ట్మెంట్ లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీరు చూస్తారు. అలాగే ఇంకొద్ది నెక్స్ట్ వీడియో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వస్తుందండి. డెఫినెట్లీ ఆ 2 వీడియోలు చూసి మీకు ఏ ఫేసింగ్ నెక్స్ట్ ఆ ఫేసింగ్ అవైలబుల్ ఉన్న యూనిట్స్ ఆయన సంప్రదించినట్టు ఆయన నెంబర్ మీకు ఇందులో స్క్రోల్ చేస్తే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అడ్రస్, గూగుల్ మ్యాప్, ఫోన్ నెంబర్స్ మనం డిస్క్రిప్షన్ లో పెడతాము. సో మీరు అవన్నీ చూసి మీరు ఆయన కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్ గా ఓనర్ నెంబర్ అవైలబుల్ ఉంది. మీరు కాంటాక్ట్ అయ్యి మీరు నెగోషియేట్ చేసుకుని డెఫినెట్లీ మీకు ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే హైదర్ నగర్ లో ఇది మెట్రో పిల్లర్ నెంబర్ 660 అదే ఎన్ఆర్ఎస్ఏ కాలనీ అంటారు. ఎన్ఆర్ఎస్ఏ రోడ్ లో ఉంటుంది ఇది. ఆల్రెడీ ఇది సెకండ్ అపార్ట్మెంట్. వాళ్ళు ఫస్ట్ ఇంకొక అపార్ట్మెంట్ కట్టారు అక్కడే. రైతు రక్షిత ఒక అపార్ట్మెంట్ కట్టారు. దానికి పక్కనే దాని దగ్గరలోనే ఈ అపార్ట్మెంట్ కట్టారు. సో ఫ్లాట్స్ తొందరగా బుక్ అయిపోతున్నాయని మీరు డెఫినెట్లీ మీరు మిస్ అవ్వద్దు. దీన్ని మీరు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జస్ట్ ఐ వాంటెడ్ టు షో ద బాల్కనీ వ్యూ ఆల్సో. ఇది 12/4 అండి బాల్కనీ. జస్ట్ ఐ వాంటెడ్ టు షో
బాల్కనీ వ్యూ ఆల్సో షోయింగ్ బాల్కనీ వ్యూ. ఇది ఎన్ఆర్ఎస్ఏ కాలనీ రోడ్ అండి. ఇది రోడ్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి ఎన్ఆర్ఎస్ఏ కాలనీ రోడ్డు. చూసారు కదా చాలా ఎక్సలెంట్ ఉంది రోడ్డు.